హాయ్ హలో నమస్తే నేను మీ బాలాజీ చిరబైన మీరు చూస్తున్నారు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే మా ఛానల్ నుంచి గతంలో కూడా కట్ ఆఫ్ అనాలిసిస్లు చాలా వీడియోలు చేయడం జరిగింది. అవి 100% నిజమని ఎవరైనా డౌట్ ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు. గతంలో మా వీడియోలు వచ్చినటువంటి వీడియోలు FBO ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కానీ, VRO ఎక్స్పెక్టెడ్ కానీ, JPS, గ్రూప్ 4, SWO, గురుకుల, RRB మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసినామో స్టార్టింగ్ నుంచి మేము కూడా చాలా కాలం కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా ఉన్నాం. ఒక 10 years ఉన్నటువంటి మా ఈ కాంపిటేటివ్ అనుభవాన్ని కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి ఆ జెన్యూన్ ఆస్పిరెంట్స్ వాళ్ళు పడ్డటువంటి హార్డ్ వర్క్, వాళ్ళ ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ టైమింగ్ అన్నిటినీ కలగలిపిన తర్వాత మేము ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో ప్రధానంగా మీకు జిఎస్ పేపరు, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ జిఎస్ పేపరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అంటే జిఎస్ పేపర్ విషయంలో ఎంత చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఇక మిగతా మ్యాథ్స్ పేపర్ సంబంధించి కూడా అత్యంత త్వరలోనే ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయిన తర్వాత మ్యాథ్స్ పేపర్ని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ రెండింటి తర్వాత ఒక వీడియోని ఆ మ్యాథ్స్ పేపర్ స్కోర్ తెలుసుకున్న తర్వాత ఎనాలిసిస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా జిఎస్ పేపర్లో ఎందుకు మేము చెప్పబోయే కట్ ఆఫ్ ఎంత ఉండనుంది, ఎందుకు ఉండనుంది అనే విషయాలు మీకు చర్చించే ప్రయత్నం చేస్తాం. విషయంలోకి వెళ్తే జిఎస్ పేపర్ ఎవరైతే 125 నుంచి 135 మధ్య స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. మీరు ఓపెన్ కోటాకు ఎవరైతే జెన్యున్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మీరు సేఫ్ జోన్లో మీ ప్రిపరేషన్కు మీరు న్యాయం చేసిన అభ్యర్థులుగా చెప్పుకోవచ్చు. 125 నుంచి 135 మధ్య జిఎస్ పేపర్ చేసినటువంటి అభ్యర్థులు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. టాప్ స్కోర్గా స్టేట్లో ఒకరో ఇద్దరు చేస్తే 150+ చేస్తే చేయొచ్చు. ఒకరిద్దరు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉంటారు జిఎస్ పేపర్ విషయంలో, వాళ్ళు ఒకరిద్దరు చేస్తే చేయొచ్చు. మ్యాక్సిమం ఈ తరహా స్కోర్లు కూడా 125 నుంచి 135, 130+ స్కోర్లు కూడా గతంలో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కు ఎవరైతే ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయగలిగేటటువంటి స్కోర్లు ఇవి. ప్రధానంగా ఈ పేపర్లో తెలంగాణ మూమెంట్ ప్లస్ పేపర్లో 30కి 25 నుంచి 30 మార్క్స్ చేయడానికి అవకాశం ఉంది. కొంతమంది 30కి 30 కూడా చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు ఒకరిద్దరు. దాదాపుగా 27, 28 స్కోర్ అయితే మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంది ఈ తెలంగాణ మూమెంట్కి సంబంధించి. ఇక పాలిటీ ఎథిక్స్ సంబంధించి రెండు కలిపి 36 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి. 35+ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎవరైతే 22 నుంచి 25 మార్క్స్ చేయగలిగారో వీళ్ళు ఈ పాలిటీకి ఎథిక్స్ సంబంధించి దాదాపు న్యాయం చేసినట్టే. ఎథిక్స్ విషయంలో కూడా దాదాపుగా పేపర్ అనేది హార్డ్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత సైకాలజికల్ పార్ట్ అనేది భావోద్వేగం సంబంధించి, లేకపోతే భావోద్వేగ ప్రజ్ఞాని, లేకపోతే ఇంటెలిజెన్స్ ప్రజ్ఞాని, ఈ తరహా క్వశ్చన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఈ తరహా క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. అవి దాదాపు సైకాలజీకి సంబంధించిన వాళ్ళు చేయగలుగుతారు. ఎవరైతే బీఈడి పూర్తయినటువంటి అభ్యర్థులలో వాళ్ళకు కొంత క్వశ్చన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక కొన్ని క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక వరకట్నానికి సంబంధించింది అలాంటి క్వశ్చన్స్ ఏదైతే ఉందో అవి అందరూ కూడా పెట్టేటువంటి క్వశ్చన్సే. ఇది ఎథిక్స్ సంబంధించి 36, ఎథిక్స్ పాలిటిక్స్ సంబంధించి 36 క్వశ్చన్లు వస్తే 22 నుంచి 25 చేస్తే మీరు సేఫ్ జోన్గా మంచి స్కోరు, మీరు చదివిన చదువుకు న్యాయం చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక జియోగ్రఫీ విషయంలో 30 క్వశ్చన్లు వస్తే 19 నుంచి 22 క్వశ్చన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు మంచిగా చేసిరని చెప్పుకోవచ్చు. ఎకానమీ విషయంలో 15 క్వశ్చన్లు రావడం జరిగింది. దాదాపుగా ఇచ్చినటువంటి పేపర్లో ఎకానమీ పార్టే కొంత టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే విషయం ఏంటంటే ఎకానమీ విషయానికి వచ్చేసరికి క్వశ్చన్ల క్వాంటిటీ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకు పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా 15 క్వశ్చన్లకి దాదాపుగా 9 క్వశ్చన్ల వరకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమంగా 6 నుంచి 6 క్వశ్చన్లు చేసినట్టే మీరు దాదాపుగా మంచిగా చేసినట్టే ఎకానమీలో 6 నుంచి 9 క్వశ్చన్ల మధ్యన స్కోరు వస్తే మంచిగా చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ హిస్టరీ విషయంలో ఇది ఒక ప్లస్గా చెప్పుకోవచ్చు. మనకు తెలంగాణ మూమెంట్ విషయంలో ఎవరైతే తెలంగాణ మూమెంట్ 25 నుంచి 30 బిట్లు చేయగలిగారో ఆ తర్వాత
అత్యధికంగా స్కోర్ చేయగలిగే పార్ట్ అంటే ఇక్కడ తెలంగాణ హిస్టరీ నుంచే. ఇది కూడా 29-30 క్వశ్చన్లకు 23 క్వశ్చన్లు మీరు చేయగలిగితే టాప్ స్కోర్గా చెప్పుకోవచ్చు. 21 నుంచి 24-23 క్వశ్చన్ల మధ్యన ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో మీరు దాదాపుగా మీరు చదివినటువంటి కష్టానికి ప్రతిఫలం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ సబ్జెక్టు సంబంధించి జనరల్ సైన్స్లో 29 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 29 క్వశ్చన్లకి 18 నుంచి 21 క్వశ్చన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు దాదాపుగా మీరు పడ్డటువంటి ప్రతిఫలం ఆశించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ విషయంలో 30కి చాలా వరకు చదవని అభ్యర్థులకైతే నిరుత్సాహపడే విధంగా ఉంటుంది. ఎవరైతే ఖచ్చితంగా కొంత స్మార్ట్ వర్క్ తోటి ప్రిపరేషన్ చేసి చివరి ఎగ్జామ్ దశలో ఈ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు మాత్రం 30 క్వశ్చన్లకి ప్రిపేర్ అయితే 20 నుంచి 23 క్వశ్చన్ల మధ్యన చేయడానికి అవకాశం ఉంది. 20 నుంచి 23 క్వశ్చన్ చేయడానికి. ఓవరాల్గా జిఎస్ పేపర్ విషయంలో 130+ స్కోర్ అంటే మీరు సేఫ్ జోన్. ఇక మీరు న్యాయం చేయాల్సింది కేవలం మ్యాథ్స్ పేపర్ విషయంలో మాత్రమే. మ్యాథ్స్ పేపర్ని కూడా మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ తోటి చర్చించిన తర్వాత ఎనాలిసిస్ చేసిన తర్వాత విషయాన్ని తీసుకొస్తాం. ఏదో రేటింగ్స్ పర్పస్ వ్యూస్ కోసమో మీ ముందుకు వీడియోలను తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు కూడా చెయ్యం. మేము ఒక వీడియో చేస్తున్నామంటే దానిలో జెన్యూనిటీ ఉంటుంది. గతంలో ఏ వీడియో చేసినా నో వన్ కెన్ ప్రెడిక్ట్ ద కట్ ఆఫ్ అని ఎవరైతే విమర్శకులు మా ఛానల్కు కామెంట్ రూపంలో తెలియజేసారో వాళ్ళే మాకు మళ్ళీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఎవరు కూడా మేము ఒక వీడియోని మీ ముందు తీసుకొచ్చేటప్పుడు అంత ఆషమాషగా ఏదో ఆ వ్యూస్ కోసమని తొందరపడి వీడియోలు మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయం. జెన్యూన్గా మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం మేము కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేసుకుంటాం. అంతేగాని వ్యూస్ కోసం మాత్రమే వీడియోలు మాత్రం తీసుకురాం. ఇది జిఎస్ పేపర్ అనాలిసిస్ సంబంధించి. అయితే ఇంకా జిఎస్ పేపర్లో ఈ మాత్రమే ఒక 200 మార్క్స్ పేపర్ అన్నప్పుడు ఈ మాత్రమే ఎందుకు మేము చెప్తున్నాం, ఆ ఇంత మాత్రమే స్కోర్ ఎందుకు చేయగలుగుతారు అనేది తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈవెంట్స్కి ఎగ్జామ్స్కి మధ్య ఉన్నటువంటి ప్రిపరేషన్ సమయం తక్కువగా ఉండడం, ఎగ్జామినేషన్ పేపర్ కఠినత్వం, ఆ లెంతీ క్వశ్చన్స్ని ఒకవేళ తెలిసినా కానీ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే పరిస్థితి లేకపోవడం, పేపర్స్ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మ్యాథ్స్ పేపర్స్ స్థాయిలో మ్యాథ్స్ అనేది పక్క పెడితే జిఎస్ పేపర్ స్థాయిలో కఠినత్వం అనేది కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు లాస్ట్ టైంతో పోలిస్తే. కొంత కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి మైనస్ ఏంటంటే క్వశ్చన్లని చదివి ఆ ఎగ్జామినేషన్ వాతావరణంలో అంత టైం అనేది మీకు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన క్వశ్చన్కు సరిపోయేంత సమయం లేకపోవడం వల్ల చాలా క్వశ్చన్లని చేసే పరిస్థితి లేదు. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఎవరైనా తొందరపడి పెడితే పెట్టచ్చు కూడా. ఏదేమైనా జిఎస్ అనేది 130+ ఉంటే మాత్రం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈసారి ఇంకా భారీ స్కోర్సుతో కట్ ఆఫ్ అనేది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం మాదిరిగా తక్కువ, లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఈ జిఎస్ పేపర్ విషయం మాత్రం 130+ ఇది. ఇక మీకు కట్ ఆఫ్ అనాలసిస్ మ్యాథ్స్ అభ్యర్థుల స్కోర్లు మీకు వచ్చినటువంటి ఈ స్కోర్లను కూడా కామెంట్ రూపంలో కింద పోస్ట్ చేయండి. మీ స్కోర్స్, మీ ఎగ్జామినేషన్ వాతావరణంలో మీ పరిస్థితులని అన్నిటిని అంచనా తీసుకొని అత్యంత త్వరలోనే మేము ముందుకు మరొక కట్ ఆఫ్ అనాలసిస్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది జిఎస్ పేపర్కు సంబంధించిన సమాచారం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మాతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఇది అండి మీ బాలాజీ చెరపైన మీ డువాడే ఛానల్.